ఇంకెంతసేపే? ఎవరికోసం తీసుకొచ్చావు ఇక్కడికి? అబ్బా వెయిట్ చేయవే, చూపిస్తాను. నాన్న మీ షర్ట్ బాగుంది అందుకే వేసుకున్నా. వీళ్ళ కోసమేనా ఇప్పటి వరకు వెయిట్ చేయించింది? అబ్బా దిష్టి పెట్టకే, ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపు. చే, బండి గుడికి వెళ్ళేటప్పుడు ఆగిపోవాలా? ఎలా నాన్న మీరు ఈ వయసులో కూడా ఎంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు? ఏమ్మా ఏమైంది? బండి స్టార్ట్ అవ్వట్లేదండి. రేకన్నా ఏమైందో చూడు. సరే నాన్నగారు, కొంచెం పక్క ఉండండి మీరు కూడా. సరే నాన్నగారు మనం వెళ్దాం. సరేమ్మా జాగ్రత్త, మేము వెళ్తున్నాం. వెళ్ళిపోతున్నారే. ఏమున్నాడే, ఆ హైట్ చూడు. హే వాడు నావాడే. నీకు ఇంకా ఎంతమంది కావాలి? ఇంకా పడలేదు కదే, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఆ, అలా చెప్పే 4 అయ్యారు. ఇతను 5వాడా? నలుగురితో పోల్చుకుంటే తిను సూపర్ కదా. ఆ విషయం అయితే ఒప్పుకుంటా. ఏంటే ఇంత లేటు? సారీ లేట్ అయిందా? పర్లేదులే. మరి ఇంకెందుకు, బండి సరే పద. బాబు ఏమైంది? అది మా మావయ్య వాళ్ళ ఇల్లు, ఎవరికో బాగాలేదంట, చూసొస్తాను. సరే వెళ్ళు. వయ్యారులో నడుస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇరాకన్నా ఎంతసేపు రా బయటికి. ఇదిగో నాన్న వచ్చేసిన. నాన్నోయ్, అందరూ జీన్స్ అంటారు కానీ పంచం మడిచి కడితే ఉంది నాన్న ఫీల్ వేరే లెవెల్. తండ్రి ముందు పంచి కట్టే అంత గొప్పడు అయిపోయావా? అయ్యో సారీ నాన్న. సర్దగన్నాను రకన్నా, నువ్వు నా బంగారం. ఇలా కూర్చో. ఐ లవ్ యూ డాడీ. అయ్యయ్యో, నువ్వేంటమ్మా ఇక్కడ? మార్నింగ్ హెల్ప్ చేశారు కదా అంకుల్, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. మా ఇల్లు ఎలా తెలుసు మీకు? అంటే అది మీ మాటలు వీధి చివరికి వినిపించి వచ్చాను. చూసారా నాన్నగారు, మీ మాటలు వీచోరు కనబడుతున్నాయి అంట. కాస్త నెమ్మదిగా మాట్లాడండి. చాలేరా సంస్కారం. అయినా ఆడపిల్ల అర్ధరాత్రి ఎలా రాకూడదమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. సరే అంకుల్, బాయ్. వెళ్ళి అరగంట అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఇద్దరమ్మా, వీడు వచ్చేస్తున్నాడు. ఏంటి లేటు? ఏం లేదు, పద. పద. ఏం సినిమాకి వెళ్దాం? ఇప్పుడే సినిమాకి వెళ్తాం, పద బీచ్కి వెళ్ళి వచ్చేద్దాం. పంట చేతికొచ్చింది గాలి వల్ల ఏంటో పంటంతా పడిపోయింది. ఇలాగైతే రైతులు ఎలా బతుకుతారు తల్లి? ఏ రంగా, నీ పంటంతా పడిపోయింది. ఎవరు? ఏం చేస్తావురా, మా రాతలు అలా రాసున్నాయంతే. ఎన్నెన్నో చెప్తారులే. అవును, నీ కూతురు డాక్టర్ చదువుతున్నావు అంట. డాక్టర్ చదువుతుందో రెగ్యులర్ అవుతుందో ఏమో చూస్తున్నావా? ఆ కూతురు అలాంటిది కాదు. ఈరోజు నలుగురిలో ముందు ఎవడొస్తాడో ఏమో. స్వేచ్ఛ గారు, ఏమండి స్వేచ్ఛ గారు, గుడ్ మార్నింగ్ అండి. హాయ్. వీడియోస్ చెప్పేంత వరకు నేను వదలండి. నాకు కావాల్సింది కూడా అదే. చారీ. 6 నుంచి సారని వెళ్తున్నాం, ఎస్ చెప్పచ్చు కదా. ఎస్ చెప్తే ఏం చేస్తారు సార్? గుడి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. చాలా కోరికలు ఉన్నారా? రోజులు మంచివి కాదు, ఆడపిల్ల తండ్రి అని చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏంటి ఇలా చెప్తున్నాడు? నా కూతుర్ని అడుగుతా. నాన్న కాల్ చేస్తున్నారు. హలో. రే చిట్టి తల్లి, నాన్నగారు. ఎలాగున్నారా తల్లి? బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నా నాన్నగారు. హే సిరి, ఆ బుక్ ఇవ్వు. రోజుకి 20 గంటలు చదువుకుంటున్నా నాన్నగారు. 4 గంటలే పడుకుంటున్నా. డాక్టర్ చదువుతున్నా కదా. నువ్వు ఎలాగైనా డాక్టర్ అవ్వాలమ్మా, అది మీ అమ్మ కళ. నువ్వు డాక్టర్ అయ్యాక మన ఊర్లోనే చిన్న ఆసుపత్రి పెడదామమ్మా. సరే నాన్నగారు, నేను డాక్టర్ అవ్వాలంటే ఇప్పుడు చదువుకోవాలి. నేను తర్వాత చేస్తాను. నాన్న చెప్పు తల్లి.
ఫీజుకి 25,000 కట్టాలి, పంపించండి. సరే తల్లి, పంపిస్తాను. టయానికి తింటున్నా. ఏదో చెప్తున్నారు కదే. అవి వింటూ కూర్చుంటే వీళ్ళు ఆగిపోరు. స్వేచ్ఛ గారు, నాన్నగారిని మోసం చేయడం తప్పు కదండి. తప్పులు లెక్కేసుకుంటూ పోతే బతకలేం కానీ నువ్వు రేపురా. కాసేపు ఉంటానండి. ఎలా బాయ్? నీకోసం మళ్ళీ వస్తా స్వేచ్ఛ గారు, మళ్ళీ వస్తా. అమ్మా, ఓ తలపొడి తప్పిందే. హలో, హాయ్ క్రిష్. కూర్చోండి. సిరి, చెవులు మూసుకో. పార్క్ వెళ్దామా స్వేచ్ఛ? అయ్యో, మేము క్లాస్కి వెళ్ళాలి. బుక్సే తీసుకురాలేదు, క్లాస్కి వెళ్తుందంట. క్లాస్కి అయినా నువ్వేంటయ్యా, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరు పార్క్కి? తగిలింది. సరే, మేము వెళ్తాం. కాసేపు ఉండొచ్చు కదా. లేదు, కాలేజ్ ఫీజు కట్టాలి. సరే, ఓకే. ఈవినింగ్ కలుద్దామా? ఓకే, ఫీజు కట్టాక కాల్ చేస్తాను. ఓకే. రాజుగారు, అయ్యా రాజుగారు, నమస్కారం అయ్యా. రంగా, ఇలా వచ్చేవిటి? మీతో కొంచెం మాట్లాడాలండి. సరే రా. చెప్పు రంగా, ఏటి విషయం? అయ్యా, నా కూతురు చదువుకి ఒక 25,000 కావాలండి, కొంచెం చూడండి అయ్యా. సరే, మన గురించి తెలుసు కదా, ఎంత కట్టకిస్తానో అంత కట్టకి వసూలు చేస్తాను. తెలుసయ్యా. చేలోకి వెళ్ళి గండి కొట్టేసిరా, ఇస్తాను. అయ్యా, ఏ డబ్బులు వద్దా? కొట్టేసిరా. సరేనండి అయ్యా. ఈ వర్షంలో గుడికేటి నాన్న. ఒరే తప్పు, దేవుడు అలా అనకూడదు. ఇంక నా వల్ల కదా, నేను తిరగలేను. అలా కాదురా కన్నా, దేవుడు లేకుండా మనం ఉన్నామా చెప్పు. ఏ కన్నలా ఉన్నాడు? అవును, పద వెళ్దాం. గుడికి రాకుండా మీ అన్నలా తయారవుతామన్నా. కల్లో కూడా వాడి పేరు తెలుసుకోవద్దు నాన్న. గుండె తడ కూడా తగ్గట్లేదు. కన్నా. గుడికి వచ్చారమ్మా? అవునండి. పద, వాళ్ళతో పాటు లోపలికి వెళ్దాం. మీరన్నా చెప్పండి అమ్మా. సరే పదండి, వస్తాను. ఇంకా ఎంతసేపు నాన్న? దేవుడు దండం పెట్టుకో. ఏ సూర్య వచ్చాడే. వీడొచ్చాడేంటి ఇప్పుడు? సూర్య, ఎవరాలో లోపల? మా మావయ్య, మా బావగారు. బావా బానన్నాడు బాబా. అయ్యో, గుడి గుడి, దండం పెట్టుకో. ఈడెవడా? అన్నయ్య అన్నయ్య చూస్తే చెప్పేస్తాడు. పద పద. నాన్నకి భయపడాలా, అన్నీకి భయపడాలా? ఏట్రా ఎవరి జీవితం? ఆగండి, ఇవన్నీ ఎలాగొచ్చాడు మళ్ళీని? ఈ మధ్య నీకు అన్నీ ఎక్కువైపోతున్నారు. అబ్బా, వెళ్ళు. వెళ్తానులే, అన్నీ చూసుకొని పోయి. ఒకటి తర్వాత ఒకరు ఇలా వస్తున్నారంటే. స్వేచ్ఛ గారు, వందనాలండి. నమస్తే. నమస్తే. స్వేచ్ఛ గారు, చేపెట్టుకోలేకపోలేరా ఎవరైనా? మా అన్నయ్య అండి, చూస్తే బాగోదు. పద పద. చారి, సాయంత్రం కలుద్దాం. ఇక్కడ వద్దు, వెళ్ళిపో. ఓన్లమ్మా, మీ వల్ల బాగానే వచ్చాడు గుడికి. గుళ్ళోకి వచ్చిందమ్మా. రండి నాన్నగారు. గుళ్ళో కూర్చుండి అంత మార్పు వచ్చిందిరా. ఎరా కన్నా, నీలో చాలా మార్పు వచ్చిందిరా. అన్నొచ్చాడా? రాలేదు. చెప్పిన పని చేయడం రాదు, సిగ్గు తెచ్చుకోరా. చాలా సంవత్సరాల తర్వాత నా బాబు దగ్గరికి వెళ్తున్నా, రెడీగా ఉండండి.